హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? మీకు ముందుగా చెప్పినట్టే పవర్ స్టార్ నియోజకవర్గమైన పిఠాపురంలో ఉన్న ఫేమస్ టెంపుల్ గురించి చెప్తాను. అక్కడికి వెళ్ళేదానికంటే ముందు ఇంకో శక్తివంతమైన శక్తిపీఠం దగ్గరికి వెళ్ళేసి తర్వాత పిఠాపురం వెళ్దాం. ఇదైతే దక్షిణ కాశీగా పిలిచే పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం. మేము ఈ టెంపుల్కి 12:30 ఆ టైంలో వెళ్ళాం. అప్పటికి బ్రేక్ అంట, సో మళ్ళీ 3కి ఓపెన్ చేస్తామని చెప్పారు. ఇంకా ఎలాగో లంచ్ టైం అయింది కదా అని చెప్పి ఆ లోపు వెనక ఉన్న అన్నదానంకి వెళ్ళాం. నార్మల్గా అయితే ప్రతి టెంపుల్లో బంతి భోజనం ఉంటుంది, కానీ ఇక్కడ బఫే టైప్ భోజనం. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఈ బఫే టైప్ వల్ల జనాలకు కూడా టైం వేస్ట్ అనేది ఉండదు. ఎవరిది అయిపోతే వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. ఈ టెంపుల్కి అయితే 4 ద్వారాలు ఉంటాయి. ఫస్ట్ అయితే మాణిక్యాంబ దేవి 18 శక్తిపీఠాల్లో 12వ శక్తిపీఠం. ఇక్కడ సతీదేవి నాభి పడింది. అలాగే భీమేశ్వర స్వామి, ఇది ముందు వీడియోలో కూడా చూసాం. తారకేశ్వరుని వధ అప్పుడు శివలింగం అనేది 5 పీసెస్గా అయింది. దాంట్లో ఒక పీస్ ద్రాక్షారామంలో పడింది, అందుకే పంచారామ క్షేత్రాలు అంటారు. ఇక్కడ శివలింగం అయితే 2.5 మీటర్లు ఎత్తైన శివలింగం ఉంటుంది. చాలా బాగుంది అసలు. టెంపుల్లో వెనక్కి వస్తే ఈ చెట్టు కింద ఎన్ని నాగప్రతిష్ఠలు ఉన్నాయో, చాలా నాగప్రతిష్ఠలు ఉన్నాయి. ఇప్పుడు మనం పిఠాపురం వెళ్దాం. పవన్ కళ్యాణ్ గారి టెంపుల్కి కావాల్సిన అన్ని ఇచ్చి డెవలప్ చేస్తున్నారంట. ఈ టెంపుల్ అయితే శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం. ఆ కోనేరు కానీ ఆ టెంపుల్ కానీ ఎంత బాగుందో అసలు. మేమైతే ఇంకా ఈవినింగ్ టైంలో వెళ్ళాం. చాలా బాగుంది. ఈ కోనేరులో పిండ ప్రదానాలు కూడా చేసుకోవచ్చు అంట. మెయిన్గా ఈ కోనేరులో గయాసురుడు, అంటే ఆయన్ని చూస్తే మోక్షం కలుగుతుంది అనే వరం ఉంది ఆయనకి. ఆ అసురుడి పైన ఈ త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు యజ్ఞం చేశారంట. అండ్ ఇక్కడ స్వయంభూగా వెలసిన గురు దత్తాత్రేయ స్వామి వారు కూడా ఉంటారు. ఇక్కడ స్వయంగా వెలసిన కుక్కుటేశ్వర స్వామి స్ఫటికలింగంతో ఓంకారిని అమ్మవారు ఉంటారు. లైన్లో వెళ్తే మనకి లింగం కనిపిస్తుంది, కానీ ఆ గర్భగుడిలోనే పక్కనే ఒక మిర్రర్లో కనిపిస్తారు అమ్మవారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని చూడండి, మిస్ అవ్వద్దు. ఇక్కడ 10వ శక్తిపీఠమైన శ్రీ పురుహూతిక అమ్మవారి శక్తిపీఠం ఉంటుంది. ఇక్కడ అమ్మవారు బ్యాక్ పడింది. పిఠాపురం, పీత అంటే సీట్ భాగం అన్నమాట అంట. అంతే అండి వీడియోకి. నెక్స్ట్ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.